ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలకు వివాహం చేసి వారిని కుటుంబస్తులుగా చూడాలని ఆశపడుతుంటారు. కుమారుని గూర్చి ఉన్నతంగా ఆలోచిస్తారు, అమ్మాయిని గూర్చి అయితే కొంత తక్కువగా ఆలోచిస్తారు. అబ్బాయి కోసం గొప్ప కుటుంబ నేపథ్యం ఉందా అని చూస్తారు. ఈడు జోడు కుదరాలని, మంచి విద్య, ఇంకా ఎన్నెన్నో శ్రేష్టతల కొరకు వెదుకుతారు. సమస్తం సంతృప్తికరంగా ఉంటే వివాహం నిశ్చయిస్తారు. ఎంతో విలాసవంతంగా వివాహ కార్యక్రమం పూర్తి చేస్తారు. కొన్ని దినాలకు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండగా వారేంటో క్రమేణా తెలిసి వస్తుంది. ఒక శుభోదయాన అమ్మాయి కాఫీ తయారు చేయడానికి వంటగదిలోనికి వస్తుంది. ఎలా చేస్తుందో ఏంటో, తన కొడుకు ఈమె చేసిన వాటిని తగిన రీతిగా స్వీకరిస్తాడా? ఉభయుల మధ్య అవగాహన ఎలా ఉంటుంది? ఎలా ఒకరినొకరు సర్దుబాటు చేసుకోగలరు? మొదలైన భయాలు, ఆలోచనలతో సతమతమవుతూ ఉంది. ఒకవేళ యవన జంట ఒకరినొకరు తగిన విధంగా అవగాహన చేసుకుని సర్దుకుపోవచ్చు. కాని అంతలో అత్తగారి వ్యక్తిత్వ సమస్యలు ప్రారంభమవుతాయి. తన కొడుకు భార్యతో చేరి తనను మర్చిపోతాడా? మొదట తానే తన బిడ్డకు, తన కొడుకుకు తనకు ఒకరికొకరుకు సర్వంలో సమస్తం అయి మధ్యలో కోడలు ప్రవేశించింది. ఈమె కుటుంబంలో ప్రాధాన్యత సంతరించుకుంటుందా? అవతలి పక్క కోడలి ఆలోచనలు కూడా అదేవిధంగా ఉంటాయి. తాను చేసే ప్రతి పనిని, తన కదలికను అత్తగారు విమర్శిస్తూ అజమాయిషీ చేస్తూ వేధిస్తుందేమో అనుకుంటూ అత్తగారు కోడలు తమ తమ ఆలోచనలను అనుసరించి ప్రవర్తిస్తారు. ఆ అబ్బాయికి ఏం చేయాలో తోచక కొత్తగా వచ్చిన భార్య పట్ల ఉన్న ఆసక్తిని బట్టి ఎక్కువ శాతం తల్లిపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తాయి. ఈ విషయాలు ఎలా సరిదిద్దాలి? కొత్తగా వచ్చిన అమ్మాయిలు, వృద్ధులైన తల్లిదండ్రులు భవిష్యత్తు వారిదే అని యవన దంపతులను అభినందించి ప్రోత్సహించాలి. ఈ విధంగా కుటుంబ సభ్యులందరి మధ్య ప్రేమానుబంధాలు దృఢమై ప్రతి ఒక్కరిలో శాంతి, సంతోష సమాధానాలు విస్తరిస్తాయి. ఇలా మనం వయసుకు, బాధ్యతలకు తగిన వైఖరిని కలిగి ఉందామా?